హల్లెలూయా. రెండు చేతులు చెప్పి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. బ్రదర్స్ కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి, ఖాళీని ఫిలప్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చి కూర్చోండి, కొంచెం బాగుంటుంది. ఎక్కడో వెనకాల చూడాల్సి వస్తుంది. ఇక్కడ రండి, ఇంకా శాంతంగా. ఇంతవరకు మనసారా ఆరాధించుకున్నారా దేవుని? నేనైతే కడుపు నిండా ఆరాధించుకున్నాను. ఎందుకంటే ఆయన ఆరాధిస్తుంటే సమయం తెలియదు, కానీ ఆయన ఆరాధిస్తుంటే ఆయన మనసు మనకి కేంద్రీకృతమైంది. మనలే చూస్తూ ఉంటాడు. ఆయన్నే మనం చూడాలి. ఇదే ఆరాధన అంటే. మన హృదయము ఆయన హృదయం రెండు కలవటమే ఆరాధన. ఎందుకంటే ఆయన ఆరాధించే బిడ్డలను, ఎందుకంటే ఎప్పుడు ఆరాధిస్తారా, ఆరాధన మన ఎదురు చేరింది అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. చాలా సంతోషము. ఈరోజు దేవుడు ఆయన కృప చేత మరొకసారి మీ మధ్యకి నన్ను నడిపించి నిలబెట్టుకున్న దేవాది దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. ఇప్పుడు వచ్చిన దైవ సేవకులకు, అదేవిధంగా సేవకురాలకి, విశ్వాసులకు, పెద్దలకు ప్రభుపేట వందనాలు తెలియజెప్తున్నాను. కొంత సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. లేఖనంలో నుండి ఒక వచనం చూసుకొని ధ్యానం చేసుకుందాం. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. చదువు. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని క్రింద నరులు పడుచుండు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమే. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, జీవం కలిగిన మా యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పాదాలకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయంలో చదువుకున్న లేఖనంలో నుండి అయా లోతైన మర్మాలతో నీవే మాతోనూ మా అందరితో మీరు మాట్లాడి మాకు కావలసిన ఆత్మీయ ఆహారమును, మా దప్పికను అయా నాయన మీరు తీర్చమని, దేవా మా ఆకలిని మీరు తీర్చమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఆటంకపరిచేవాడిని మీరు బంధించండి. ఈ స్థలాన్ని, సమయాన్ని నీ ఆధీనంలో పెట్టుకోండి. దేవా, నిలబడినది యొక్క బిడను కూడా దర్శించండి. నేను వట్టివాడను, మట్టివాడను అయ్యా, దేనికి పనికిరాని వాడు. ఇదిగో అయ్యా నీ పాదాల వైపు ఎక్కడిగో అదిగో నాయన నీ యొక్క చింతము ఇక్కడ యొక్క భాగ్యము వరకు ఎదురు చూస్తున్నాను. నాతోనూ మీరు మాట్లాడండి, ముందును నడిపించమని వేడుకుంటూ నీకు స్తుతి చెల్లించుకుంటూ యేసు నామములో చిన్న ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని పొందే నామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఎంత డల్గా ఉన్నారు, అర్థం కావట్లేదు. వాతావరణం బాగలేదా? చెప్పాలి. దేవుని సన్నిధిలో సంతోషంగా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మీ కుటుంబాలను, మా కుటుంబాలను కాచి కాపాడి రక్షించి దీవించుగాక. ఆమేన్. చదువుకున్న యొక్క లేఖనములో ఈరోజు నేను మధ్యాహ్న కాల సమయంలో ప్రసంగి గ్రంథాన్ని ధ్యానించడం జరిగింది. 12 అధ్యాయాలు ఉన్నాయి. ఏదో ఈ ఒక గ్రంథాన్ని ధ్యానించుకుందామని చెప్పి దేవుడు తలాంతించినప్పుడు, ప్రసంగి గ్రంథం మొత్తాన్ని ధ్యానించుకున్నప్పుడు ఒక కీలకమైన విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడండి. ఎందుకంటే ఈ యొక్క ప్రసంగి గ్రంథాన్ని ఎవరు రాశారంటే, జ్ఞాని అయిన సొలొమోను తన యొక్క జీవిత యొక్క పరమార్థం నుండి రాశాడండి. ఈ 2వ వచనము నన్ను బాగా దేవుడు పరిశుద్ధాత్మల ద్వారా వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము సమస్తము వ్యర్థమే అన్నప్పుడు నేను మర్చిపోయి ఆత్మలో ధ్యానించుకుంటున్నప్పుడు ఆయన అంటాడు, సొలొమోను గారు ఆయన అంటాడు, ఏమని అంటాడంటే, సూర్యుని కింద ఏదైతే మనుష్యులు ఏదైతే కావాలని చెప్పి, ఏదైతే పొందుకోవాలని చెప్పి, నాకైతే చూడండి, ఏదైతే పొందుకోవాలని చెప్పి, ఏదైతే చూడాలి, ఏదైతే అనుభవించాలి, తీసుకోవాలి అని చెప్పి తన జీవితం అంతా, మనుషుల యొక్క జీవితం అంతటిని వెచ్చించి మరి ఏమండి సమయం అంతటిని దానికోసము అనుగ్రహిస్తున్నారో,
ఆయన ఏమని చెప్తున్నాడంటే, మనుషులందరూ ఏదైతే పొందుకోవాలని చెప్పి ఆశ కలిగి ఉన్నారో వాటన్నిటినీ నేను పొంది ఉన్నాను, అనుభవించాను. వాటన్నిటి నేను అనుభవించి పరిశీలన చేసుకొని ఒక విషయానికి నేను వచ్చాను. ఏంటి ఆ విషయం అంటే, వాటన్నిటిని పరిశీలించా. అసలు మనుషులు ఏముంది దీంట్లో, ఇంత ప్రయాణిస్తున్నారు, ఇంతగా వాళ్ళు ఏముందని చెప్పి వాళ్ళందరూ దాంట్లోకి వెళ్ళిపోతున్నారు. నేను కూడా వెళ్దామని చెప్పి నేను కూడా వెళ్ళాను. వెళ్ళిన తర్వాత పొందుకున్నాను, సంపాదించుకున్నాను, చేశాను. కానీ ఫలితం ఏమొచ్చిందంటే ఇది వ్యర్థమే. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే ఈ యొక్క ఇంట్రొడక్షన్ ఇచ్చి నేను అంశంలోకి వెళ్తాను. నాకు ఎందుకంటే ప్రసంగి గ్రంథం గురించి మీరు అందరూ చదివే ఉంటారు, ధ్యానించి ఉంటారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ వ్యర్థం, ఇవి ఏందన్నా వ్యర్థము, అంత సమర్థం వ్యర్థం అని తీసుకున్నామంటే ఇంక వ్యర్థమైనప్పుడు మేము ఎందుకు కూర్చునేది, వెళ్ళిపోతాం అన్నాను అనొద్దు. ఒక కీలకమైన విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, సొలొమోను గారు గొప్ప రాజు అండి. దేవుడు ఏం చేశాడంటే తను ఎంతగా దీవించాడంటే తన ఇంటిలో కావలసినది ఏది కొదువు పెట్టలేదండి. ఆయన అంటాడు, సహోదరు వచ్చి ఏమన్నా అడిగితే, అయ్యా బంగారపు ఒక సింహాసనము ఎప్పుడైనా చూసావా అంటే ఆయన అంటాడు, బంగారపు సింహాసనం మీదే నేను కూర్చునేది అంటాడు. ఆయన 1000 మంది భాగస్వామ్యులు కలిగి ఉన్నాడండి. మనం చదువుకుంటే ఇది చదవండి, మీరు 1 నుండి 12 అధ్యాయాలు చదవండి, ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళి. ఆయన కోసము కావలసినది అంతా ఏర్పాటు చేసుకున్నాడు. 2వ అధ్యాయము 3వ వచనం చదవండి, నేను అంశంలోకి వెళ్తాను. నా మనస్సు ఇంకను ఆకాశము క్రింద మనుషులు ఏమి చేసి మేలు అనుభవింతురో తలచి నా దేహమును ద్రాక్షారసము చేత ఆయన ఏమి యోచన చేసుకున్నాడంటే, మనుషులు త్రాగే విషయంలో వాళ్ళు ఏముందని వెళ్తున్నారో నేను వాటి వెళ్ళాను. తర్వాత ఏమనిపించిందంటే దాంట్లో ఏమీ లేదు, అంతా వ్యర్థమని. ఆ జ్ఞాని అయిన సొలొమోను ఏం చేశాడంటే, ఒక వస్తువును చూపించి ఇది బాగుంటుంది, మీరు అందరూ కొనుక్కోని అని చెప్పలా. ఈ వస్తువును, ఈ పండును నేను తిని అనుభవించి ఈ యొక్క వస్తువులో ఉన్న వ్యర్థం ఏంటో నేను గ్రహించి ఇది దేనికి ఉపయోగకరం కాదు అని చెప్పి నేను వ్యర్థం అంటే సూర్యుని కింద ఇదంతా సమస్తము వ్యర్థమే అని చెప్పి నేను గ్రహించానని చెప్పి సొలొమోను గారు మాట్లాడుతున్నారు. అంటే ఆయన ఎంత జ్ఞాని అంటే కావలసిన సమృద్ధి అంతా ఉందండి. 1000 మంది భాగస్వాములు అన్నాను కదా. ఇంకొకసారి ఆలోచన చేస్తే ఆయన 700 మంది రాజులకు అల్లుడు. 700 మంది రాజులకు అల్లుడు అంటే ఆ రాజ్యాల్లో ఉన్న రాణులకు వాళ్ళందరినీ వివాహం చేసుకున్నారు. ఏ రాజ్యానికి వెళ్ళినా ఏది కావాలని చెప్పి ఆయన ఆపేవాళ్ళు ఎవరండి? ఆయన ఆపేవాళ్ళు ఎవరు లేరు. దేశాల నుండి ఏదైతే ఉత్తమమైనదో వాటన్నిటిని తీసుకొని వచ్చి, ఏది ఉత్తమో దాన్ని తీసుకొని వచ్చి అనుభవిస్తున్నాడు. ఆహార విషయము ఇది రుచిగల ఆహారం అని వేరన్నా చెప్తే అది ఎంత రుచిగలదో అని చెప్పి ఆహారం తెచ్చుకొని కడుపు నిండా తిని ఈ ఆహారము తృప్తి అనుభవించేంత వరకు ఆహారం తింటూ ఉన్నాడు. చదవండి తర్వాత. ఇది అంశం కాదు, జస్ట్ ఇంట్రొడక్షన్. చదవండి. నేను గొప్ప పనులు చేయకొనుకుంటుని ఆయన కొరకు ఏం తెచ్చుకున్నాడు? ఇల్లు కట్టించుకున్నాడంట. ఆయన కోసం ద్రాక్ష తోటలు నాటించాడంట. నా కొరకు తోటలను, శృంగార వనములను వేయించుకున్నాడంట. సకల విధమైన ఫలవృక్షములు నాటించాడంట. చెరువులు త్రవ్వించాడంట.
8వ చదువు. నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములో దొరుకు సంపదను కూర్చుకొంటిని. గాయకులను చాలండి, ఇది ఇంటికెళ్ళి చదువుకోండి. మీరు చదువుకున్న ప్రతిదీ, సూర్యుని కింద ఉన్న ప్రతిదీ ఆయన అనుభవించారు. ఆయన అనుభవించి ఏమండి కొన్ని గ్రంథాలు వాటన్నిటిని విశ్లేషించి వాటిని గురించి అనుభవించి ఒక విషయానికి వచ్చాడండి. పరిశీలించి ఏమండి చెరువులు తవ్వించుకుంటాడంట. ఆయనకు కావాల్సింది ఏంది? ఒక కుంట సరిపోదు, చెరువు కాదు, చెరువులు తవ్వించుకున్నాడంట. ఆయన తాగే నీటికి, ఆయనకు కావలసిన సమృద్ధి కోసం. ఇంటి నిండా జనాన్ని పెట్టుకున్నాడు. ఇంటి నిండా ఎవరి కోసం ఇదంతా? ఆయన కోసం, నా కోసము అని చెప్పుకున్నాడు. ఇదంతా నా కోసం, నేను అనుభవించడానికి, నాకు కావలసిన బంగారము, వజ్రాలు, వైడూర్యాలు, గృహాలు, వీటన్నిటిని నా కోసం సంపాదించుకున్నా, నా కోసము పెట్టుకున్నా అని చెప్పి సొలొమోను గారు జనాలు, మనుషులందరూ ఏదైతే కావాలని కోరుకుంటున్నారో వాటన్నిటిని పొందుకున్నారని చెప్పి సొలొమోను గారు మాట్లాడుతున్నాడండి. ఫైనల్గా ఆయనకి తేలింది ఏంటంటే లాస్ట్ 12వ అధ్యాయంలో 12వ అధ్యాయము 13వ వచనం చదువు. 12వ అధ్యాయం. ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి మానవ కోటికి ఇదియే విధి. నా ప్రియమైన సంగమా, సొలొమోను గారు, నాకని దృష్టించండి, సొలొమోను గారు సమస్తము అనుభవించి సమస్తాన్ని పొందుకొని మానవ కోటి ఏదైతే పరుగులెడుతున్నాడో, మానవ కోటి ఏదైతే పరిగెడుతున్నా, ఏదైతే పొందుకోవాలని ఆశిస్తున్నాడో వాటన్నిటిని పొందుకొని విశ్లేషించి ఏమండి ఒక పరీక్షించి ఆయనకి తేలిన ఫలితం ఏంటంటే సూర్యుని కింద సమస్తము వ్యర్థమే, మనిషిగా పుట్టిన నేను, మనుషులుగా జీవిస్తున్న నేను సూర్యుని కింద ఉన్న వాటి మీద నా దృష్టి కాదు, సూర్యుని పైన ఒక ఆయన ఉన్నాడు, ఆయన మీద దృష్టి ఉంచాలి, ఇదియే మనిషి యొక్క విధి అని చెప్పి దేవుడు ఏమండి సొలొమోను గారికి అర్థమైంది. నా ప్రియమైన సంగమా, ఎందుకు అంటే నేను ఇక్కడ నుంచి అంశంలోకి వెళ్తాను. ఎందుకంటే సాధారణంగా కొన్ని వ్యర్థమైన వాటి నిమిత్తము మనము సమయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నామండి. నా ప్రియమైన సంగమా, ప్రియమైన సంగమా, నాకని చూడండి, సొలొమోను గారికి ఒక ఆలోచన వచ్చింది. ఏమి ఆలోచన అంటే, నేను సమస్తమును పొందుకున్నాను, సమస్తమును నేను తీసుకున్నాను, కానీ వీటిలో ఏది నన్ను తృప్తిపరచలేదు. అదే నేను తింటున్నాను, కింటాలు ఆహారం తిన్నాను, కానీ తృప్తి లేని జీవితం. నీళ్లు తాగుతున్నాను, బంగారం సంపాదించాను, భూములు సంపాదించాను. ఆయన అంటాడు, ఇవేవి కాదు, దేవుడు ముఖ్యం. ఆయన ఆడిస్తున్న ఆట ఇది. మట్టిలో నుంచి దేవుడు ఏర్పాటు చేశాడు, మట్టిలోంచి తీసుకొచ్చాడు, మట్టిలోంచి సృష్టిస్తున్నాడు. తరలా మన ఆత్మని ఏమంటే దేవుని ఎదురు తీసుకొని శరీరాన్ని మట్టిలోనే కలిపేస్తున్నాడు అని ఒక సొలొమోను గారు కంక్లూజన్ లాగా ఏమొచ్చిందంటే, ఇదంతా కాదు, పైనున్న దేవుని వైపు నా దృష్టి ఉండాలి, దేవుని యొద్ద నేను సంపాదించుకోవాలి, అది వ్యర్థము కానిది అని చెప్పి సొలొమోను గారి కంక్లూజన్ వచ్చి 3 విషయాలు నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఏంటంటే మన జీవితంలో కూడా, నా ప్రియమైన సంగమా, మన జీవితంలో కూడా కొన్ని విషయాల్లో వ్యర్థముగా ఉంటున్నాయి. ఆ వ్యర్థమైనవి ఏమండి లోకములోనే మనము ఏది సంపాదించుకోవాలో, ఏది పొందుకోవాలో మర్చిపోతూ ఉన్నాం.
ఇశ్రాయేలు బిడ్డల్లో, ఇశ్రాయేల్ యొక్క సమాజంలో పాత నిబంధనలో కొన్ని ఆచార నియమాలు ఉన్నాయి. వాటిలో మొదటి అంశంలోకి వస్తాను. మొదటి విషయంలోకి, ఆచార నియమంలో నాజీరు వ్రతం అని చెప్పి ఒక వ్రతాన్ని బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఇశ్రాయేలు బిడ్డలు ఆచరించేవాళ్ళండి. ఎందుకంటే 3 విషయాలు అన్నాను కదా. మొదటి విషయం ఏంటంటే వ్యర్థమైన సమయం. రాసుకోండి, ఈ కీలకమైన విషయాన్ని మనం బ్రతికున్నంత కాలం జ్ఞాపకం చేసుకోవాలి. అంశంలోకి వెళ్దాము. వ్యర్థమైన సమయం. ఇశ్రాయేలు బిడ్డల యొక్క నాజీరు వ్రతం అని చెప్పాను కదా. ఈ నాజీరు వ్రతం యొక్క ఉద్దేశం ఏంటంటే, కొంతమంది దేవునికి భక్తి చేయాలని చెప్పి ఆ యొక్క ఇశ్రాయేలు బిడ్డల్లో ఆనాడు ఒక వ్రతాన్ని పూనుకుంటారు, ప్రతిష్ఠ చేసుకుంటారు. 40 దినాలు దేవునితో గడపాలి, భక్తి చేయాలి. లేకపోతే 40 దినాలు, లేకపోతే 100 రోజులు, లేకపోతే 120 రోజులు, లేకపోతే జీవితాంతం అని చెప్పి కొంతమంది ఏర్పాటు చేసుకుంటారు. భక్తి చేయాలి, ఒక వ్రతం చేసుకోవాలని చెప్పి ఆ వ్రతాన్ని నాజీరు వ్రతం అని చెప్పి ఒక నిష్ఠలో ఉంటారు. వాళ్ళు ఆ నిష్ఠలో కొన్ని నియమాలు పెట్టుకుంటారు. ఏం చెప్పాలంటే, తల మీద మంగళ కత్తిని కూడా తీసుకురారు. ఆ నాజీరు వ్రతంలో ఉంటే వాళ్ళందరూ ప్రతిష్ఠ చేసుకుంటారు. ఈ 40 దినాలు నేను ఖచ్చితంగా దేవుని భక్తిలో మాత్రమే, అపవిత్రమైనది నేను ముట్టుకోకూడదని చెప్పి వాళ్ళు ప్రతిష్ఠ చేసుకుంటారు. అయితే సాధారణంగా కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళ యొక్క దేవుని యొక్క జ్ఞానం బట్టి ఆ యొక్క వ్రతాన్ని తీసుకొని వెళ్తారు, నడిపిస్తారు, ఆ 40 దినాలు పాటిస్తారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే 40 రోజులు పెట్టుకుంటారు కదా. 38 రోజులు ఆ వ్రతాన్ని కఠిన వ్రతంగా వాళ్ళు చేస్తారు. కానీ ఏదో ఇబ్బందులు వచ్చి, ఏదో కష్టం వచ్చి, చేయరాని పనుల ద్వారా చేసి ఆ వ్రతాన్ని మేరతారు. ఒక విషయం అక్కడ ఉంది. సంఖ్యాకాండము 6వ అధ్యాయం తీయండి. నేను ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 12వ వచనం చదవండి. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తను ప్రత్యేకించుకొని తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడెను కనుక మునుపటి దినములు వ్యర్థమైనవి అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియమైన సంగమా, ఇక్కడ మనకి అర్థమయ్యే కోణంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒక 10 సంవత్సరాలు సంఘములో సాక్ష్యము కలిగి ఉన్నాడు. మనమందరం ఒక సంఘములో మన కుటుంబాల్లో, సమాజంలో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాం. 10 సంవత్సరాలు కష్టపడ్డాం. మాట ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, ఆలోచన ద్వారా కానీ ఎటువంటి పాపం అనేది ఎంటర్ అవ్వకుండా ఆ దినాలని ఒక మంచి సాక్ష్యం కలిగి 10 సంవత్సరాలు ఎవరు ముట్టుకున్నా, ఎవరు చేసినా కానీ వాడు మంచి సాక్ష్యం కలిగిన వాడని పేరు నీకుంది. కానీ 11వ సంవత్సరానికి వచ్చేలేకే నువ్వు గడ్డి తినే పని చేస్తావు. అప్పుడు ఏం జరిగింది? సాక్ష్యము కోల్పోయింది. అంటే దీనికి అర్థం ఏంటంటే, 10 సంవత్సరాలు నువ్వు కష్టపడ్డావు, నువ్వు నిష్ఠ కలిగి ఉన్నావు, దేవునితో గడపాలని చెప్పి బాప్తీసం తీసుకొని మారు మనసు నిమిత్తము దేవుని యొక్క రక్తంలో కడగబడి భక్తి చేయాలని చెప్పి నువ్వు ఇష్ట కలిగి ఉన్నావు. వ్రతాన్ని నువ్వు అనుసరిస్తూ ఉన్నావు. 10 సంవత్సరాలు భక్తి చేసావు, 10 సంవత్సరాలు దేవునికి నీతి కలిగి బ్రతికావు, ఒక సాక్ష్యం కలిగి ఉన్నావు. కానీ 11వ సంవత్సరానికి వచ్చేసరికి నువ్వు గడ్డి చేష్టలు చేయటం ద్వారా, దేవునికి విరుద్ధమైన కార్యాలు చేయటం ద్వారా సంఘములో నీ సాక్ష్యము కోల్పోయింది. అంటే దీనికి అర్థం ఏంటంటే, ఆ 10 సంవత్సరాలు సమయము వృధా అయిపోయినట్టే. ఆ 10 సంవత్సరాలు లెక్కలోనికి రానట్టేనండి. అంటే ఈ వ్రతములో ఉన్న వాళ్ళు దేవునికి ప్రతిష్ఠించుకున్న వాళ్ళు ఎలా అంటే, ఆ ప్రతిష్ఠ దినమంత వరకు, ఎంతవరకు అయితే ప్రతిష్ఠించుకున్నామో ఆ గమ్యము చేరేంత వరకు నీ సాక్ష్యం నిలబడాలి. ఎప్పుడైతే నువ్వు సాక్ష్యాన్ని పోగొట్టుకుంటావో, అంతకుముందు చేసిన భక్తి, అంతకుముందు చేసిన ఆరాధన, అంతకుముందు నిన్న వాక్యము,
నీలో చేసిన మంచి కార్యాలంతా వ్యర్థమే. నా ప్రియమైన సంగమా, అవి లెక్కలోకి రావు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. సొలొమోను గారు యొక్క దినాలు ఏమండి, ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? సూర్యుని కింద తన సమయం అంతా సంపాదించుకుంటూ అవి సంపాదించుకోవద్దని కాదండి. ఎందుకంటే సమయాన్ని వ్యర్థము కాకుండా చూసుకోవాలి. వ్యర్థమైన సమయాన్ని ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి మనం. నా బ్రతుకులో సమయాన్ని వ్యర్థం చేసుకున్నానా నేను? ఎందుకంటే యాకోబు తన జీవితంలో ఇశ్రాయేలు ఐగుప్తు ప్రాంతానికి వచ్చినప్పుడు ఫరో అడుగుతాడు, పెద్దాయన నీ వయసు ఎంత అని అడుగుతాడు. చదవండి, ఆదికాండము 47వ అధ్యాయం 8 నుండి 9 వచనాలు చదవండి. నేను మా కుటుంబాలు ప్రయాణం చేసిన సంవత్సరాలు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెమే కానీ అవి ఎలా ఉన్నాయంట? దుఃఖ సహితముగా ఉన్నాయంట. చాలండి నా ప్రియమైన సంగమా, యాకోబు వృద్ధాప్యంలోకి వచ్చాడు. యాకోబు తన కుటుంబాన్ని పోషించుకుంటూ, తన జీవితాన్ని పోషించుకుంటూ వృద్ధాప్యం స్థితిలోకి వచ్చేలేకే ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే ఆ రోజులన్నీ దుఃఖముతో నిండి ఉన్నాయి. 2 రోజులు బాగుంటే 4 రోజులు దుఃఖం, 4 రోజులు బాగుంటే 10 రోజులు దుఃఖ దినాలు, 2 సంవత్సరాలు బాగుంటే కుటుంబాలలో సంతోషం ఒక రోజు ఉంటే చాలండి, 4 రోజులు దుఃఖ దినాలు. ఆ సమయము దేనికి దుఃఖపడుతున్నామో, దేనికి బాధపడుతున్నామో, దేనికి అవమానం ఉండే వెళ్తున్నామో ఆ దినాల గురించి ఆలోచిస్తూ ఉన్నాము. అంటే ఇవన్నీ దుఃఖ దినాలను లెక్క పెట్టుకుంటారా, సంతోషకరమైన దినాలు లెక్క పెట్టుకుంటారండి? సంతోషకరమైన దినాలను లెక్క పెట్టుకుంటారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితంలో దుఃఖ దినాలు ఎన్ని ఉన్నాయి, సంతోషకరమైన దినాలు ఎన్ని ఉన్నాయి? ప్రసంగి గ్రంథంలో ఆ ప్రసంగి ఏమి అర్థం చేసుకున్నారో తెలుసా? నేను పుట్టినది మొదలుకొని రాజుగా ఉంది, వృద్ధాప్యంలో నుండి అంతా సంపాదించుకున్నాను, కానీ అవేవి లెక్కలోకి రాలేదు. కానీ ఎప్పుడైతే వీటన్నిటిని పరీక్షించి ఇవన్నీ వ్యర్థము, ఆకాశము పైన ఉన్న దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను, ఆయన మీద నా దృష్టి ఉంచాలి అన్న ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుండి మన దినాలు లెక్కబడతాయి. ఎందుకంటే లోకంలో నువ్వు ఉన్నావు, ఇక్కడ 20 సంవత్సరాలు 30, 40, 70 సంవత్సరాల దాకా మన జీవితాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకసారి చూసుకుంటే నా జీవితంలో ఇప్పుడు 30, 31 దాకా 32 దాకా వచ్చాను, 32 దాకా వస్తాను. నేను ఒక విషయంలో బాధపడతానండి. 23 సంవత్సరాలు నా జీవితంలో యేసు నిజమైన దేవుడు ఎవరో నేను గుర్తెరగలను. ఈ యొక్క 8-9 సంవత్సరాల నుండే నిజమైన దేవుడు ఎవరు, దేనికోసం నేను ప్రయాసపడుతున్నాను, దేనికోసం నేను పాగులాడుతున్నాను, దేనికోసం నేను వెంబడిస్తున్నాను, నా గమ్యం ఏంటి, నా ఫలం ఏంటి అని చెప్పి ఆలోచన చేసుకుంటే నా దినాలు 24 సంవత్సరాలు 23 సంవత్సరాలు వ్యర్థముగా కనపడ్డాయి. నీ జీవితంలో కూడా ఒకసారి ఆలోచన చేస్తే వ్యర్థమైన సమయాన్ని జ్ఞాపకం చేసుకుంటే పౌలు గారు అంటాడు, ఏమని అంటాడు? ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 నుండి చదవండి. పౌలు గారు ఈ విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తాడు. దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించాలి. నా ప్రియమైన సంగమా, దేవుని చిత్తాన్ని పట్ల నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు వాడాలండి. ఆయన సమయాన్ని నువ్వు వృధాగా ఖర్చు చేయొద్దు. ఆయన సమయం నీ జీవితంలో వృధాగా ఖర్చు
ఖర్చు అయిందంటే ఏమండి, నువ్వు ఏదైనా పొందుకుంటావు కానీ సమయాన్ని నువ్వు పొందుకోలేవు. ప్రసంగి దానికోసమే ఎంత బాధపడుతున్నాడండి. సమయాన్ని పోగొట్టుకున్నాడు. సమయము వ్యర్థమైంది తన జీవితంలో. ఈ రోజుల్లో కూడా సమయాన్ని నువ్వు పోగొట్టుకోవద్దు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు సంఘానికి మానొద్దు, ప్రార్థన చేయడం మానొద్దు. నీకు అప్పచెప్పిన పనిలో నమ్మకస్తునిగా నువ్వు సమయాన్ని పట్టుకోవాలి. ఏమండి, నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీ కుటుంబం కోసం నువ్వు సమయాన్ని పోగొట్టుగా కష్టపడాలి. నువ్వు సేవ చేస్తుంటే ఏమండి, సమయాన్ని వృధా చేసుకోకుండా, నిద్రపోకుండా, ఏమండి నిద్ర మత్తులో ఉండకుండా సమయాన్ని వ్యర్థము కాకుండా అర్థవంతంగా ఖర్చు చేయాలని చెప్పి దేవుని వాక్యం. నా ప్రియమైన సంగమా, ఎంత ఖర్చు అయిపోయింది సమయం, ఎంత వృధా అయిపోయింది సమయం. ఏమండి, అర్థవంతమైన సమయాన్ని మనం గడుపుతున్నామా, వ్యర్థమైన సమయంలో మన జీవితంలో సమయాన్ని పోగొట్టుకుంటున్నామని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలండి. సమయం లేదండి. అందుకే వాడు ఎంతగా బిడ్డలని ఏమండి ఏడ్చుకు వెళ్ళాలని చెప్పి సాతానుగాడు పరుగులు పెడుతున్నాడండి. సమయం ఉందా? ముందుకెళ్తాను స్పీడ్గా. మొదటిది ఏంటంటే వ్యర్థమైన సమయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సమయాన్ని పట్ల ఇక మీదట సమయము వ్యర్థము కాకుండా ఏమండి సమయాన్ని అనుకూలముగా మనం మార్చుకోవాలి. ప్రసంగి దీని విషయంలోనే ఆ సలోమోను గారు బాధపడుతున్నాడు. సమయము వ్యర్థముగా కాకుండా ఉండాలి అంటే ఏమండి, ఆకాశము పైన ఉన్న దేవుని యొక్క పనిలో ఆయన చిత్తములో మనం నడుచుకోవాలి. నా ప్రియమైన సంగమా, ఆయన చిత్తములో మనం నడుచుకోవాలి. సమయం అప్పుడు వ్యర్థం కాదండి. ఆయన చిత్తం ఏంటి, భూలోకంలో ఆయన చిత్తం ఏంటో గ్రహించాలి. అప్పుడే సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం మనం నేర్చుకుంటాం. ఏ ఆత్మ నశించిపోకూడదని ఆయన ఆశ, ఏ ఆత్మ రాలిపోకూడదని ఆయన యొక్క బాధ. సమయం కొద్దిగానే ఉన్నది. మన జీవితంలో ఎంతో ఖర్చు అయిపోయింది, ఎంతో సంపాదనలో, ఎంత జీవితంలో ఉన్నాం. కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నీ సమయము లోకములో మొత్తం పెట్టద్దు. కొంత సమయాన్ని దేవుని యొక్క ఆలోచనలతోటి, దేవుని యొక్క సిద్ధం ఏంటో, దేవుని యొక్క ఉద్దేశం ఏంటో దానికోసం కూడా నీ సమయాన్ని ఖర్చు చేయాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశము పైన ఉన్న దేవుని కోసం కూడా నీవు సమయాన్ని ఖర్చు చేయాలని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. 24 గంటలుంటే ఏమండి, ఎంత సమయం దేవుడి కోసం వెచ్చిస్తున్నావో దేవుడు మాట్లాడుతున్నాడు. 24 గంటలు వృధా చేసుకుంటే నీ జీవితం వ్యర్థము అని మాట్లాడుతున్నాడు దేవుడు. నా ప్రియమైన సంగమా, మన జీవితము వ్యర్థమైన సమయంలోకి వెళ్ళకూడదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి వెనక తిరిగి చూసుకుంటే పౌలు గారు చెప్తున్నాడు, సమయాన్ని పోనీయక సద్వినియోగం చేసుకొని మాట్లాడుతున్నాడు. అందుకనే దీని విషయంలో సొలొమోను గారు ధ్యానం చేసుకున్నప్పుడు ఎంత సమయం వృధా అయిపోయింది. ఇక వృధా చేయకూడదు, దేవుని యొక్క చిత్తం ఏంటో గ్రహించాలని చెప్పి ఆయన లాస్ట్ లో ఏమండి అంత అనుభవించడం లాస్ట్ లోకి వెళ్ళిపోయి దేవుని యొక్క చిత్తము జరిగించటమే వ్యర్థము కాని పని అని చెప్పి ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. రెండోదిగా ఏంటంటే వ్యర్థమైన ఆశీర్వాదం అండి, వ్యర్థమైన సంపద. మన జీవితంలో ఏమండి మొదటిగా ఎన్నో రోజులు, ఎన్నో దినాలు, ఎంతో సమయము వృధాగా ఖర్చు అయిపోయింది. దాన్ని పొందుకోలేం, దాన్ని సంపాదించలేం. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. వ్యర్థము కానియొద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవది ఏంటంటే వ్యర్థమైన సంపద, వ్యర్థమైన ఆశీర్వాదాలండి. ఎందుకంటే దేవుడు కొంతమందిని ఏ రకంగా ఆశీర్వదించాడంటే వాళ్ళ యొక్క ప్రయాస చూసి, వాళ్ళ యొక్క ఇబ్బందులు, వాళ్ళ యొక్క బాధలు చూసి వారిని ఉద్యోగంగా ఆశీర్వదించాడు, సంపదలతో ఆశీర్వదించాడు, ఆహారములతో ఆశీర్వదించాడు, ఆరోగ్యముతో ఆశీర్వదించాడు. కావలసిన ఆశీర్వాదాలు వాళ్ళ మీద కుమ్మరించాడండి. కానీ ఈ ఆశీర్వాదాలను ఏ రకంగా వాడాలి, దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఏ రకంగా వినియోగించాలని చెప్పి తెలియక
ఇంటి నిండా సంపద ఉంది కానీ, ఇంటి నిండా ఆశీర్వాదం ఉంది కానీ పొందుకోవాల్సింది పొందుకోలేకపోతున్నారు. ఒక భక్తుని జ్ఞాపకం చేస్తాను నేను. అపోస్తలులు రాసిన పత్రిక, అపోస్తల పత్రిక, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మొదటి నుండి చదవండి. శతాధిపతి అయిన కొర్నేలు ఉన్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు ఏం చేస్తున్నాడంట? బహు ధర్మాన్ని చేస్తున్నాడంట. దేవునికి ప్రార్థన చేయవాడు. దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా. చాలండి. ఈ కొర్నేలి జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక అన్యుడు తన జీవితంలో దేవుడు ఆశీర్వదించిన సంపద వృధా కాకుండా ఏం చేస్తాడంటే, తన కుటుంబం మాత్రమే తింటలేదండి, తన కుటుంబానికి మాత్రమే సంపాదన కాదు, దేవుడు భూలోకంలో మనిషిని అని చెప్పి ఒకరికి తోడుగా ఏర్పాటు చేశారండి. ఒకరికి ఒకరు అన్నదమ్ముల సహోదర భావంతో కలిసి ఉండాలని చెప్పి, ఒకరిని ప్రేమగా ఉండాలని చెప్పి, ఒకరికొకరు తోడ్పాటు అందించుకోవాలని చెప్పి మనుషులందరినీ ఒక పరీక్షలోకి తీసుకెళ్ళిపోయాడండి. దీనిలో మనం పాస్ అవ్వాలి. ఎందుకంటే నువ్వు సంపాదిస్తున్నావు, నీ సంపాదన అంతా ఏమండి నీకు మాత్రమే అయితే భూలోకంలో మాత్రమే నీకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి, కానీ పరలోకంలో ఏ పేరు నువ్వు సంపాదించుకోలేవు. అంటే సూర్యుని కింద అది వ్యర్థమే. కానీ కొర్నేలి ఏం చేశాడంటే, తన సంపాదన అంతా తన బిడ్డలకే పెట్టుకోవాలా, తన కుటుంబానికే పెట్టుకోవాలా. ఆస్తులు సంపాదించుకొని ఏమండి, లేకపోతే పొలాలు కొనుక్కోను, ఇల్లు కట్టుకోను, నేను ఎవరికి పెట్టుకోకుండా నేను ఒక్కడనే బ్రతకాలని చెప్పి తన ఆలోచన పక్కన పెట్టి, పేదలైన వారు సంఘములో ఏమండి, విధవరాలను సంఘములో ఉన్న ఎవరైతే దీనులైన బిడ్డలకు, ఆహారం కొదువైన బిడ్డలకు వాళ్ళను చూశాడండి. నా ప్రియమైన సంఘమా, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ప్రార్థన చేస్తున్నాం. అంతేకాదు, సంపాదనే కాదండి, ఆశీర్వాదం అంటే సంపాదనే కాదు. ఆశీర్వాదం అంటే దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ఆశీర్వాదం అంటే దేవుడిచ్చిన బలము, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన కాపుదల, ఇవన్నిటినీ మనం పంచిపెట్టే వారిగా ఉండాలండి. ప్రేమ, సంతోషము, సమాధానము దేవుని యొద్ద నుండి ఏదైతే పొందుకున్నావో దీనన్నిటినీ నువ్వు పంచిపెట్టే వారిగా ఉండాలి. ఎలా పంచిపెట్టాడు తెలుసా? కొర్నేలి పేతురు గారిని దేవుడు పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. ఏమని? కొర్నేలి యొద్దకు వెళ్ళి నువ్వు ఆయనకు బోధించు అని చెప్పి దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా పేతురును పంపిస్తే కొర్నేలి ఏం చేశాడు తెలుసా? ఒకసారి 10వ అధ్యాయము 24వ వచనం చదవండి. అప్పుడు కొర్నేలి ఏమండి, అప్పుడు కొర్నేలి ఏం చేశాడంటే, పేతురు గారు సేవకుడు వస్తున్నాడని చెప్పి తన బంధువులందరినీ ప్రార్థనలో పెట్టాడు, కూటంలో పెట్టాడు. తన బంధువులే కాదు, తన కుటుంబాన్నే కాదు, తన స్నేహితులందరినీ పిలుచుకొచ్చాడు. తన స్నేహితులే కాదు, తన ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి, నేను సంపాదన అయితే ఆర్థికంగా సమృద్ధి అందిస్తున్నాను, పేదలకు సహాయం చేస్తున్నాను, కానీ ఇది కొంతవరకే దేవునికి చేరిద్ది, కానీ విలువైనది దేవుని మాటలు, దేవుని రక్షణ, దేవుని కృప, దేవుని భాగ్యము, ఆయన గుర్తెరగాలని చెప్పి వాళ్ళందరినీ కూడబెట్టి దేవుని మాటలు అందించాలని చెప్పి ఏమండి కొర్నేలి ప్రయాసపడ్డాడు. నా ప్రియమైన సంగమా, దేవుడు ఏం మాట్లాడుతాడంటే, వ్యర్థమైన ఆశీర్వాదంలోకి నువ్వు వెళ్ళొద్దు. నీ ఇంటిలో సంపాదన ఉంది, నీ ఇంటిలో ఆశీర్వాదం ఉంది, నీకు డబ్బులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, ఇవంతా మంచిదే, కానీ అది వ్యర్థము కాకుండా ఉండాలి అంటే, అది వ్యర్థముగా ఏమండి మలినం అవ్వకుండా ఉండాలి అంటే, అర్థవంతంగా ఖర్చు అవ్వాలి అంటే, నీవు ఆర్థికంగా ఉంటే పేదలకు సహాయం చేసేవారిగా ఉండాలి. ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు
వ్యర్థమైన ఆశీర్వాదం అని మాట్లాడుతుంది. వ్యర్థమైన ఆశీర్వాదం అని డైరెక్ట్గా లేదు, కానీ మనం ధ్యానంలోకి వెళ్తే అది జ్ఞాపకం వస్తుంది. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే మన జీవితంలో ఏమండి దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఆయనకి పేదలకు అప్పిస్తే ఎవరికి ఇస్తున్నట్టు? దేవునికి అప్పిస్తున్నట్టు. సమయం అయిపోయింది, నేను ముగిస్తాను. వ్యర్థమైన ఆశీర్వాదాలుగా మన జీవితంలో ఉండకూడదు. నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి, నువ్వు సంపాదిస్తున్నావంటే, నా జీవితంలో నేను సంపాదిస్తున్నానంటే అది వ్యర్థముగా కాకుండా అని చెప్పి ప్రార్థన చేస్తాను. ఏదో గొప్ప కాదు కానీ నేర్చుకుంటారని చెప్తున్నాను. ఒక అమౌంట్ వచ్చిందో లేకపోతే ఒక అమౌంట్ వచ్చిందో అనుకో, ఏం చేస్తానంటే సంఘానికి, కుటుంబానికి, సంఘములో విధవరాలు, సంఘములో వృద్ధులు, సంఘములో దైవ సేవకులు ఎవరు పస్తులు ఉండకూడదని చెప్పి సంఘములో నా బాధ్యతగా, సంఘములో అదే రకంగా కుటుంబానికి, అనాథులకి, వృద్ధులకు, బయట ఉన్న వాళ్ళకి ఇచ్చిన దాంట్లోనే కుటుంబానికి, తల్లిదండ్రులకు, నాకు అన్నిటిని లెక్క చూసి వాటన్నిటిని ఒక సమకూరుస్తాను. అదొక పక్క అయితే, రెండోదిగా దేవుడిచ్చిన కృప, దేవుడిచ్చిన ప్రేమ, దేవుడిచ్చిన సంతోషము ఎవరి మీద పగబెట్టుకోకూడదు, నా మాట ద్వారా ఎవరిని బాధ పెట్టకూడదు, నా చూపుల ద్వారా ఎవరిని హింసించకూడదు. ఆయన పంచిపెట్టిన ప్రేమను పంచిపెట్టాలి, ఆయన ఇచ్చిన సమాధానమును పంచిపెట్టాలి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదము, ఆయన ఇచ్చిన సాక్ష్యము అనేక బిడ్డలకు సాక్ష్యముగా ఉండాలి. ఇది నా జీవిత యొక్క ఇష్టమైనది. దీన్ని చేయాలని చెప్పి నా ఆలోచన. కొన్నిసార్లు తొట్లుపాట్లు రావచ్చు, మరలా జ్ఞాపకం చేసి దానిలో ముందుకు నడుస్తాను. ఎవరి మీద కోపం పెట్టుకోకూడదు. ఎందుకంటే ఒకరి మీద కోపం ఉన్నా కానీ ఏమండి, నేను దేవుని మందిరానికి, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ప్రార్థన నేను చేయలేను. నేను అన్నిటిని విడిచిపెట్టి, ఏమండి, నన్ను తిట్టినా కొట్టినా ఏమి చేసినా నా దృష్టి అంతా దేవుని మీద మాత్రమే, పరలోకంలో మాత్రమే. సంపద దేవుడిచ్చింది, దేవుడిచ్చిన బాధ్యతలు ఎందుకు ఇచ్చాడు నాకు దేవుడు? ఎందుకు సంపద ఇచ్చాడు? ఎందుకు ఇచ్చావయ్యా నాకు? దేని పని కోసం ఇచ్చావు? నా కుటుంబం కోసమా? కొంతవరకే. సమాజం కోసమా? కొంతవరకే. నా ప్రియమైన సంగమా, వ్యర్థమైన ఆశీర్వాదాలుగా ఉండకూడదు మన జీవితంలో. ఆశీర్వాదాలు వ్యర్థముగా కాకుండా అంటే దేవుడు చెప్పిన ఆయన చిత్తమును నువ్వు చేయాలని వాక్యం సెలవిస్తుంది, వాక్యంలో ఉన్నది. మూడోదిగా వ్యర్థమైన జ్ఞానం అండి. వ్యర్థమైన జ్ఞానం మన జీవితంలో ఏమండి, జ్ఞానవంతులుగా నిలబెట్టాడు, ఉద్యోగస్తులుగా నిలబెట్టాడు, డాక్టర్లుగా నిలబెట్టాడు, పోలీస్ ఆఫీసర్లుగా నిలబెట్టాడు, సేవకులుగా నిలబెట్టాడు. మన జ్ఞానం ఎలా ఉండాలంటే అనేక బిడ్డలకు న్యాయమైన పరిపాలన చేసేవారిగా మన జ్ఞానం ఉపయోగించాలి. మన జ్ఞానం ఎలా ఉండాలో తెలుసా? లోకంలో సంపాదించుకుంటూ ఎవరిని అన్యాయం చేయాలా, ఎవరిని ఏమండి దూషించాలా, ఎవరిని బాధ పెట్టాలా, అలాంటి జ్ఞానము వల్ల పరలోకములో దేవుని సంపాదించలేమండి. అందుకే సూర్యుని కింద సమస్తము వ్యర్థము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మన జీవితాలు సూర్యుని కింద వ్యర్థమైన జీవితాలుగా ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం. ముగిస్తాను. అంశం చాలా ఉంది, సమయం లేదు కాబట్టి నేను ముగిస్తాను. 3 విషయాలు నేను జ్ఞాపకం చేశాను. ఏంటంటే మన జీవితంలో ఏమి వ్యర్థము కాకూడదు, సమయము వ్యర్థము కాకూడదు. రెండోది ఏమి వ్యర్థం కాకూడదు, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు వ్యర్థము కాకూడదు. మూడోది ఏమి వ్యర్థము కాకూడదు, దేవుడిచ్చిన జ్ఞానము వ్యర్థము కాకూడదు. నీకు ఇచ్చిన జ్ఞానము అనేక బిడ్డలకు ఉపయోగకరంగా మారాలండి. నువ్వు పాటలు పాడే జ్ఞానం ఇచ్చాడా, పాటలు నేర్పించే రకంగా ఉండాలి. అందుకనే ఇక్కడ నిలబడి స్త్రీలను పాడమని చెప్పాను. ఎందుకంటే దానిలో ఒక మంచి ఆశీర్వాదం దాగి ఉంది. మీరు ఎన్నో సంవత్సరాల నుండి ప్రార్థనకు వస్తున్నారు. లాస్ట్ టైం సండే అనుకుంటాను, సేవకులు లేచి నిలబడి వచ్చి పాటలు పాడండి, దేవుణ్ణి ఆరాధించండి అంటే ఎవరు లేకపోతే అక్కడ కూర్చొని నేనేమనుకుంటున్నాను, వీళ్ళు మన పిల్లలేనా అనిపించింది. వీళ్ళు మన పిల్లలేనా, వీళ్ళు ఎంత పిరికి వాళ్ళ మన పిల్లలు అనిపించింది. ఎందుకంటే దేవుని ప్రకటించేటప్పుడు నాకు ఎంత భయం అంటే అంత భయం, కానీ దేవుని ప్రకటించేటప్పుడు భయం కాస్త పక్కన పెట్టి ధైర్యంగా నిలబడుతున్నాడు. దేవుణ్ణి ఇక్కడ ఆరాధిస్తున్నప్పుడు నిన్ను చూసి వేరే వాళ్ళు నేర్చుకుంటారు. దేవునికి మర్యాద ఇస్తూ ఉంటే నువ్వు
దేవునికి మర్యాద ఇస్తే, నువ్వు స్తుతిస్తుంటే, ఆరాధిస్తుంటే నీ వెనకాల కొత్తగా వచ్చే వాళ్ళు నేర్చుకుంటారు. అందుకనే సంఘములో లేచి మన పిల్లలే కాబట్టి దేవుని ఆరాధిస్తున్నప్పుడు మనుషులను ఆరాధించట్లా నీ అమ్మాయి బాగుపడిద్దో బాగుపడదో, ఏమన్నా పుల్లు పోతేమో, ఏమన్నా తప్పులు పోతేమో కాదు. దేవుడు నీ మనస్సులో నుండి వస్తున్న పాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ మనసులో వస్తున్న ఆ స్తుతి ఆరాధన తీసుకుంటాడు తప్ప నువ్వు ఎట్టబాడేవో కాదు. అందుకని కొంతమంది అయినా సరే నేర్చుకోండి, ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఏదో పాపంతో చెప్పట్లేదు కానీ ఆశీర్వాదాలు పోగొట్టుకోకూడదని చెప్తున్నాను. వ్యర్థము కాకూడదని చెప్తున్నాను. మనుషులను చూడొద్దని చెప్తున్నాను. సేవకులను చూడొద్దని చెప్తున్నాను. కుటుంబాలను చూడొద్దని చెప్తున్నాను. దేవుని మాత్రమే చూడని చెప్పి సొలొమోను గారు మాట్లాడుతున్నారు. వ్యర్థం చేసుకోవద్దు. నీకు ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, నీకు ఆశీర్వాదాలు ఇచ్చాడు, వాక్యము ప్రకటన ఇచ్చాడు, ఏమండి ఆరాధన క్రమం ఇచ్చాడు, సంపదలు ఇచ్చాడు, ఐశ్వర్యం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. దేన్ని వ్యర్థం చేసుకోవద్దు. అంతటిని అర్థవంతంగా ఖర్చు పెట్టేవారే ఏమండి వారి జీవితం పరలోకములో పేరు సంపాదన ఉంటుంది. నా ప్రియమైన సంగమా, ఈ 3 విషయాల్లో మనం చచ్చేంత వరకు జ్ఞాపకం చేసుకోవాలి. సమయము పోతుందంటే చాలు, దాన్ని ఎలా సమయాన్ని కాపాడుకోవాలి. ఆశీర్వాదము వ్యర్థంగా పోతుందా, ఆశీర్వాదం కాపాడుకునే స్థితిలో ఉండాలి. నువ్వు కాపాడుకుంటే 2వ ఆశీర్వాదానికి నువ్వు అర్హుడు అని చెప్పి దేవుడు వాక్యం. నువ్వు సమయాన్ని కాపాడుకుంటే ఏమండి నీ దినాలు వృద్ధి పొందిస్తాయి. హిజ్కియా అందుకే ప్రార్థన చేశాడు, నాకు కొన్ని సంవత్సరాలు ఆయుష్ అంటే ఆయన సమయాన్ని కాపాడుకున్నాడు కాబట్టి అనేక దినాలు, అనేక సంవత్సరాలు అనుగ్రహించాడండి. లేదు ఎట్ట పడితే అట్ట తిరుగుతాను, ఎట్ట పడితే నా జీవితము ఏమండి నా జీవితం ఎట్టయినా పర్లేదు, ఎట్ట పడితే అట్ట ఉంటాడంటే నీ సమయం అక్కడ ఆపేస్తాడు. నీకు అవసరం లేదంటాడు దేవుడు. నీ సమయము భూలోకంలో చాలయ్యా, ఇంకా చాలు నీ సమయము, ఇంకా వచ్చేసి అని చెప్పి దేవుడు మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. నా ప్రియమైన సంగమా, అర్థవంతంగా ఖర్చు పెట్టాలి. అర్థవంతంగా మనము జ్ఞానం కలిగి కొనసాగాలి. అట్టి కృప, అట్టి బలము మనందరికి అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని నేను ప్రార్థిస్తాను. ఒక్కసారి నీ జీవితంలో ఎంత సమయము ఖర్చు అయింది? ఎప్పుడు నువ్వు బాప్తీసం తీసుకొని, ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నావో, ఎప్పుడైతే ఆ యొక్క వ్రతంలోనికి వచ్చావో, ప్రతిష్ఠించుకున్నావో, ఎన్నిసార్లు దేవుని సమయానికి దూరం అయ్యావు, దేవుని మందిరానికి దూరం అయ్యావు, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు. ఎన్నో ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వాలి అనుకున్నాడు, కానీ నీకు ఇచ్చిన ఆశీర్వాదాలను వ్యర్థము చేసుకోవటం ద్వారా నీవు ఇంకా ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నావు. నీకు ఇచ్చిన జ్ఞానాన్ని వాడుకోలేకపోవటం ద్వారా నీకు ఇంకా అనేక జ్ఞానముతో దేవుడు నింపలేకపోతున్నాడు. నీకు సమయం ఇవ్వలేకపోతున్నాడు దేవుడు. నా ప్రియమైన సంగమా, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నా జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు వ్యర్థమైపోయినాయ్యా. ఆ దినాలు నేను పొందుకోలేనయ్యా. ఉన్న సమయాన్ని నేను వ్యర్థము కాకుండా కాపాడుకోవడానికి నాకు జ్ఞానములు ఇవ్వండి. సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చేసుకునే జ్ఞాపక పరిశుద్ధత నాకు దయచేయండి. కొర్నేలి కష్టపడ్డాడు అయ్యా. అదిగో నాయన యాకోబు ఇదిగో దుఃఖ దినములు నేను అనుభవించాను అంటున్నాడు అయ్యా. ఒకసారి దర్శించయ్యా. మా సమయము పోనీయక అయ్యా, అదిగో నీ చిత్తము భూలోకములో జరిగించే బిడ్డలుగా, పరలోకములో మేము ఆస్తులు ఐశ్వర్యాలు సంపాదించుకునే బిడ్డలుగా కృపను మా సంఘానికి మాకు దయచేయండి, మా జీవితాలకు దయచేయండి, మా సంఘాన్ని దర్శించండి. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. సొలొమోను ఎంత బాధపడ్డాడో, ఎంత దుఃఖపడ్డాడో, ఎంత చింతించాడో. తన సమయాన్ని బట్టి ఆలోచన చేసుకుంటే, తన ఆస్తిని బట్టి ఆలోచన చేసుకుంటే ఎంత కన్నీళ్లు కార్చాడో ప్రభు. ఈ రాత్రి అదే జీవితంలో మేము ఉన్నాం ప్రభు. ఒకసారి దర్శించయ్యా. మా కుటుంబాన్ని దర్శించండి, మా కుటుంబ సభ్యులను దర్శించండి, మా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి, సంఘ బిడ్డలను మీరు దర్శించండి ప్రభు. ఏ బిడ్డలు వ్యర్థమైన జీవితంలో అర్థవంతంగా ఖర్చు అవ్వకుండా నాయన యేసయ్యా, నీవిచ్చిన జీవితాన్ని అర్థవంతంగా ఖర్చు పెట్టే కృప దయచేయండి. వ్యర్థమైన జీవితాన్ని కాక అర్థవంతమైన జీవితంలో నడిపించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. మా దైవ సేవకులను దర్శించండి,
అయ్యా యవన బిడ్డలో మీరు కాపాడుతూ రక్షిస్తున్న విధానం బట్టి వందనాలు. ఇంకను ఆరోగ్యమును, బలమును, శక్తిని, పరిశుద్ధులను దయచేయండి. సమయాన్ని దర్శించండి అయ్యా. ఇంకను ఆశీర్వాదాలు మీరు నింపమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. దైవ సేవకులకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని దయచేయండి. వృద్ధాప్యంలో బిడ్డను దర్శించండి. తల్లిగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ప్రభువా, నీ బలమును, అభిషేకమును దయచేసి ఉన్న రోజులను, ఉన్న దినాలను, ఉన్న సంవత్సరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, మాకు మాదిరికరంగా మీరు నిలబెట్టమని వేడుకుంటున్నాం. నీకే స్తోత్రం చెల్లించుకుంటూ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచండి. ఇప్పుడు తిరిగి జరుగుతున్న దేవా ఆరాధనలో అయ్యా ప్రార్థనలో మీరు తోడైన ముందు నడిపించమని మా ప్రియుల దేవా ఇదిగునైనా దూర ప్రాంతాలు వెళ్ళి ఉండగా మీరు దర్శించండి. బిడ్డలకు తోడైన నడిపించమని, వాతావరణాన్ని అనుకూలపరచమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ నీకే స్తోత్రము, నీకే గానం చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో చిన్న ప్రార్థనకు సమర్పించి అడిగి వేడుకొని పొంది నామ తండ్రి ఆమేన్. ప్రభు యేసు రక్తమే అవిశ్వ రక్తమే ప్రభు యేసు రక్తం సంపూర్ణ ద్వాది క్రియలంతా నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం. ఆమేన్.